హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్గా బ్లౌజ్ పీస్తో వరలక్ష్మి అమ్మవారికి శారీ డ్రిప్పింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే ముందు శారీలో బ్లౌజ్ తీసుకున్నాను. అంచున్న పక్క నుంచే నేను మడత పెట్టుకుంటున్నానండి. బ్లౌజ్ పీస్తో అనేక రకాలుగా మనం శారీ డ్రిప్పింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఎక్కువగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు అండి. 5 మినిట్స్లో మనం అమ్మవారికి శారీ అనేది కట్టేయచ్చు. ఇప్పుడైతే నేను ఇలాగ కుచ్చిళ్ళు వేసుకుంటున్నాను, చూసారా? ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ కుచ్చిళ్ళు కావాలంటే ఇంకొంచెం సన్నగా పెట్టుకోవచ్చు. కొన్ని తక్కువ అయితే సరిపోతాయి అనుకుంటే ఇలాగ కొంచెం బ్రాడ్గా పెట్టుకోవచ్చు. ఇలా అయితే నేను అంచుకి ఎంత ఉందో అంచు ప్రకారంగా నేను ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. అన్ని కుచ్చిళ్ళు కరెక్ట్గా సమానంగా వచ్చేలా చెక్ చేసుకోవాలండి. ఇలా మడత పెట్టుకుంటూ ఇలాగ చేత్తో రబ్ చేసామంటే చక్కగా ఫోల్డింగ్ అనేది నిల్చుంటుందన్నమాట. ఇలా అన్ని కుచ్చిళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చక్కగా మనం ఫోల్డింగ్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఎడ్జెస్లో మనం క్లిప్స్ పెట్టేసుకున్నామంటే, క్లిప్స్ కానీ లేదంటే పిన్స్ కానీ పెట్టేసుకున్నామంటే ఈజీగా నిల్చుంటుంది అనమాట, డిస్టర్బ్ అయిపోకుండా. వరలక్ష్మి అమ్మవారికి శారీ డ్రైపింగ్ ఎలా చేసుకోవాలనేది నేను లాస్ట్ ఇయర్ వీడియోలో పెట్టానండి. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఐకార్డ్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా బ్లౌజ్ పీస్తో కూడా సింపుల్గా శారీ డ్రైపింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించానండి. ఆ వీడియోను కూడా నేను పైన ఐకార్డ్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వరలక్ష్మీదేవి వ్రతం రోజున మనకి చాలా పనులు ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం శారీ డ్రైపింగ్ చేయడానికి ఎక్కువ టైం మనం స్పెండ్ చేయలేము. అందుకనే సింపుల్గా క్విక్గా అయిపోయేలాగా ఇలాగా బ్లౌజ్ పీస్తోనే శారీ డ్రైపింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసేసాను. ఎలా డ్రైపింగ్ చేస్తానండి చూసేయండి. ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి.